Yes, here we go. Mashup video on screen, please. ఎక్కడైనా సరే కొడుకుని ప్రమోట్ చేయాలి, కొడుకుని ఒక స్టార్ గా ప్రజలకు దగ్గర చేయాలి అని చెప్పేసి ఏ తండ్రైనా ప్రయత్నిస్తాడు. కానీ ఇక్కడ నా బిడ్డ నా కోరికను తీరుస్తూ నన్ను మరో లెవెల్లో ఉంచేలాగా చేసేటువంటి రామ్ చరణ్, ఐ లవ్ యు. 16 నాలుగు తెలుగువాడు, మా బంగారం తమ్ముడు, ఎప్పుడు ఎదిగే కొద్దీ ఒదిగుండేవాడు. అద్భుత విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఒక బాబాయ్గా కాదు ఒక అన్నగా ఆశీర్వదిస్తున్నాను. ఒకే ఒక్క వ్యక్తిని కొన్ని కోట్ల మంది ప్రేమిస్తే కొందరు అంటారు హీరో అని, మరికొందరు అంటారు నాయకుడు అని. కానీ నాలా పిచ్చిగా ప్రేమించే వాళ్ళు ఉంటారే వాళ్ళే అంటారు. అభిమానం ఉంది ఈ జనాలందరికీ. ఆయన అంటే ఎందుకంత పిచ్చి నేనైతే కూడా చెప్పగలుగుతా, ఎందుకంటే ఆయన దేవుడు. నీకే హీరో ఇష్టం? రామ్ చరణ్. మీరంటే మాకు చాలా అభిమానం. మా అభిమానం అంతా ఒకటే. అందరూ రామ్ చరణ్ ఫ్యాన్స్. నువ్వు అరుస్తే ఎరుపులే, నేను మెరుస్తే మెరుపులే. రామ్ చరణ్ అంటే ప్రాణం. ఈ తక్కువైన వరకు ఈ చెట్టాన ఫ్యాన్ ఉందా? కట్టగా వరకు చెట్టాన ఫ్యానే. మేమందరము గీతం మిమ్మల్ని చూస్తాం, ఆ గొప్ప అనుభూతి పొందాము. పైన దేవుడు మాకు కనిపించదు, కానీ కింద ఉన్న దేవుడు అయితే మీరాగే ఉంటాడేమో. నా జీవితంలో మా ఫ్యాన్ చేత ఎన్ని కష్టాలున్నా నిన్ను స్క్రీన్ మీద చూస్తే చాలన్నా. చిరంజీవి గారు ఎందుకు పెట్టారో తెలీదు, రామ్ చరణ్ తేజ్ అని ఆంజనేయ స్వామి పేరు పెట్టారండి చరణ్ కి. తన బలం ఏంటో తనకి తెలీదు, తనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తనకి తెలీదు, ఆ ఫ్యాన్స్ తన కోసం ఎలా చచ్చిపోతారో తనకి తెలీదు. చరణ్ నీకింత బలం ఉంది, నీ వెనకాల ఇంత బలగం ఉంది అని మేము చెప్పాలి. ఆ హనుమంతుడి గుండెలో ఉంటాడు రాముడు, నా గుండెలో ఉంటాడు చరణ్య దేవుడు. చరణ్ బాబు తను కూడా ఎవరినైనా మనం ఏదన్నా ఒక విషయం అడిగినా లేదంటే ఏదన్నా కావాలని అడిగితే జేబులోంచి డబ్బులు తీసిస్తాం, కానీ తన అవసరమైతే కడుపులోంచి కూడా తీసిస్తాడని అంత మంచి మనిషి చరణ్ బాబు. Ram Charan, he's helped me. He sent money for my wife. అపోలో హాస్పిటల్లో నా భార్యని అడ్మిట్ చేయించుకున్నాను. 17 రోజుల పాటు ఐసీయూలో విఐపి ట్రీట్మెంట్ చేయించి డిశ్చార్జ్ చేయించుకున్నాను. నాకు పునర్జన్మ ఇచ్చిన రామ్ చరణ్ గారికి, వాసవి గారికి ధన్యవాదాలు. నా వంతు ఆ ల్యాండ్ కాస్ట్ ఎంతో లక్ష్మి నాకు చెప్తే ఐ వాంట్ టు గివ్ ద హోల్ అమౌంట్ ఆఫ్ ద ల్యాండ్. నాకు టోటల్ ఇండస్ట్రీలో ఎక్కువ నేను ఇన్స్పైర్ అయింది రామ్ చరణ్ గారు. ఆ అబ్బాయిని చూస్తే ప్రతి తండ్రికి ఇలాంటి కొడుకు ఒకడు ఉంటే ఆ తండ్రి జీవితం సార్థకం అండి, అంతే. చిరంజీవి గారి జన్మ సార్థకమైంది కొడుకుని కన్నా. ఎవరైనా సరే చిరంజీవి నువ్వేం సాధించావు అంటే నా అభిమాన సమక్షంలో అనాలనిపిస్తుంది. ఏమి సాధించావు అంటే రామ్ చరణ్ సాధించావు. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ రామ్ చరణ్. డెఫినెట్ గా లెట్ డౌన్ చేయకుండా, డిసప్పాయింట్ చేయకుండా ఇలా మేము కొనసాగుతాం అని ప్రామిస్ చేస్తాను. రాననుకున్నారా, రాలేననుకున్నారా, అదే పౌరుషం, అదే రక్తం రక్తం రక్తం. రాజ్ బెట్టింగ్ రాజ్, ఆద్మీ కమ్ రిస్క్ జ్యాదా. రామ్ చరణ్ ఆయన గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ స్క్రీన్ ప్రెసెన్స్. మా చరణ్ రామ్ చరణ్ కాదు, రాయల్ చరణ్ అంట. గుర్రం మీద మిస్సైల్ వస్తున్నట్టు ఉందండి. చరణ్ కొన్నట్టు గుర్రం నాకు తెలిసి ఏ హీరో కాళ్ళు. సింహం బేసిక్గా దాదాపు 10 రోజులకి 12 రోజులకి కానీ వేటాడదు. ఇప్పుడు 10-12 రోజులకి బాగా ఆకలేసినప్పుడు అడవిలోకి వెళ్తే మాత్రం వేట సాలిడ్గా ఉంటుంది, ఎందుకంటే సింహం ఇప్పుడు వేటాడుతుందని. చరణ్ కూడా అంతే.
ఎమోషన్స్ ఉన్నాయి. ఈజ్ ఎ ట్రూ ఆర్టిస్ట్. యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. నిన్నమ్మ జీవితం బతికితే ఆశలు పోతే ప్రాణాలు. పంద్యం పరశురామ్ అయితే ఏంట్రా, ఇక్కడ రామ్ కోని ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. వాడు మనిషిలా కాదు, మంజాకిరి గోళంలా కనిపిస్తా. నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. తండ్రి పేరు నిలబెడతాడా, బాబాయ్ పేరు కాపాడతాడా అన్న వాళ్ళకి నేను ఓన్లీ కుటుంబం పేరు తేవడానికి పుట్టిన వ్యక్తిని కాదు, నా కంట్రీ మొత్తానికి పేరు తేవడానికి పుట్టిన వ్యక్తి అని నిరూపించుకున్న స్టార్, మెగా పవర్ స్టార్. He has made India proud across the globe. The game changer, the Mahathir, the one and the only Ram Charan. Honestly, if I'm standing next to him, she can call me Edgar. I don't care. I won already because I'm standing next to Ram. Performances of Ram, I just thought it was extraordinary. Especially with understanding the Ram character, who's very challenging. ఈ నక్కల వేట ఎంతసేపు, కుంభస్థలాన్ని బద్దల కొడతాం పదా. Been referred to as the Brad Pitt of India. ఆస్కర్ నామినేషన్ అవ్వడం, అందులో మా రామ్ చరణ్ ఉండటం అన్నది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. తన స్థానంలో నేనే ఉన్నట్టుగా నా భావన కలుగుతుంది. చరణ్ చూసినప్పుడు నాకు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. అంతవరకు నా ప్రేమ నీకు. నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. నాయక్ సిద్ధార్థ్ నాయక్, ఏసీపీ విజయ్ ఖన్నా. ఏసీపీ యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. నిన్నమ్మ జీవితం బతికితే ఆశలు పోతే ప్రాణాలు. నేను స్టేట్మెంట్ ఇవ్వనండి, స్ట్రైట్ యాక్షన్. వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తా. దెబ్బ పడితే అచ్చు పడిపోవాలి. దాటెళ్ళాలని చెప్పండి. సరైన సింహం తగిలినంత వరకు ప్రతి వేటగాడు మగాడే. ఈ నక్కల వేట ఎంతసేపు, కుంభస్థలాన్ని బద్దల కొడతాం పదా. ताइये टिमल्ले